హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జూలై 23 హిందూ న్యూస్ పేపర్లో ఉన్నారు. ఇందులో 2 ఎడిటోరియల్ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. రెగ్యులర్గా చెప్పే వొకాబులరీ కంటే కొంచెం ఎక్కువ వర్డ్స్ రావచ్చు ఈరోజు. సో కేర్ఫుల్గా ఫాలో అవ్వండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. జూలై 23 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది ఎగోనీ. బేసికల్గా ఎగోనీ అంటే ఏంటంటే విపరీతమైన కోపం, విపరీతమైన బాధ. సో ఎగోనీ అంటే రాసుకోండి యాంగ్రీ అండ్ సాడ్. సెట్ బ్యాక్ అంటే ఏదైనా ఒక మైనస్ పాయింట్. సో సెట్ బ్యాక్ అంటే ప్రాబ్లం, సెట్ బ్యాక్ అంటే ఒక ట్రబుల్, ఒక ప్రాబ్లం లేదా ఒక ట్రబుల్, సమస్య. అబ్రప్ట్ అంటే సడన్గా, ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ ప్లానింగ్ అది చేసుకోకుండా సడన్గా ఏదైనా పని చేస్తే ఏమంటాం? అబ్రప్ట్ అంటాం. అబ్రప్ట్ అంటే సడన్. ఓకే, ఇలా చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఎవిడెంట్ అనే వొకాబులరీ వచ్చింది. ఎవిడెంట్గా ఉండడం అంటే స్పష్టంగా ఉండడం, వెరీ క్లియర్. ఓకే, ఎవిడెంట్గా ఉండడం అంటే ఏంటి? క్లియర్గా ఉండడం, వెరీ క్లియర్. స్నోబాల్డ్ ఇంటూ, ఇదంతా కూడా ఏమైందంటే హ్యాడ్ స్నోబాల్డ్ ఇంటూ ఏ సిచ్యువేషన్. సో బేసికల్గా ఒక చిన్న సిచ్యువేషన్ పెద్ద ప్రాబ్లం లాగా మారిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే స్నోబాల్డ్. ద స్మాల్ ప్రాబ్లమ్ స్నోబాల్డ్ ఇంటూ ఏ బిగ్ ప్రాబ్లం అంటాం. సో స్నోబాల్డ్ అవ్వడం అంటే పెద్దగా అయిపోవడం అనమాట, పెద్దది అయిపోవడం. సో ఇంక్రీజ్ ఇన్ సైజ్, ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ, దాని యొక్క ఇంటెన్సిటీ పెరిగిపోవడం. చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అయిపోవడం అంటాం కదా, దాన్ని స్నోబాల్డ్ అంటాం, ఇంక్రీజ్. ఓకేనా? నేను ఈరోజు మీకు హోంవర్క్ ఇస్తున్నాను ఈ వీడియోలో, వయబుల్. సో వయబుల్, VIABLE, వయబుల్ అంటే ఏంటో మీరు మీనింగ్ ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో వయబుల్ మీనింగ్ ఏంటో కమెంట్ చేయండి. ఇక అది కాకుండా నెక్స్ట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్, చాలా మంచి, దీన్ని ఒక ఇడియంగా కూడా చెప్తారు. సో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలి అంటే, ఒక స్ట్రైట్గా ఒక లైన్ వెళ్తోంది, సడన్గా లైన్లో ఒక మార్పు కనిపించింది, చేంజ్ కనిపించింది, దాన్ని ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం. ఇది లైన్కే కాదు, మనుషులకు కూడా వాడచ్చు. మన అందరి లైఫ్స్లో సడన్గా ఏదో ఒక సిచ్యువేషన్ దగ్గర నుంచి మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటాం అలా. సో ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే టర్నింగ్ పాయింట్. ఓకే, పార్టిసన్ అంటే దాదాపు నాకు తెలిసి ప్రతిరోజు మనం చేస్తున్న శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో ఎక్కడో ఒకటి వర్డ్ వస్తుంది కదా. సో పార్టిసన్ అంటే ఏంటంటే సపోర్టర్, మద్దతు తెలిపేవాడు, మద్దతుదారుడు, సపోర్టర్. అలైన్ విత్, ఇది ఒక మంచి వొకాబులరీగా చెప్తారు, ప్రిపోజిషన్స్ క్లాస్లో కూడా వస్తుంది. అలైన్ విత్ అంటే అడ్జస్ట్ అయిపోవడం. సో అలైన్ విత్ అంటే ఏంటంటే అడ్జస్ట్, లేదంటే ఇన్ లైన్ విత్ అని కూడా అంటాం. ఐ ఆమ్ ఇన్ లైన్ విత్ యువర్ ఐడియా, ఐ ఆమ్ ఇన్ లైన్ విత్ మై అంకల్. సో అలైన్ విత్ అంటే కలిసి పనిచేయడం అబ్బా, అసోసియేట్ అని రాయండి. అలైన్ విత్ అంటే అసోసియేట్. ఓకేనా? అప్హోల్డ్ అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం మై డియర్ ఫ్రెండ్స్. అప్హోల్డ్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. ఇది జుడిషియరీ భాషలో కూడా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అప్హోల్డ్ అంటే సపోర్ట్. ఇంపీచ్, హోంవర్క్ నెంబర్ 2. ఓకేనా? హోంవర్క్ నెంబర్ 2 ఏంటంటే ఇంపీచ్. ఇంపీచ్ అనేది ఎక్కువ అమెరికా విషయంలో, అమెరికన్ ప్రెసిడెంట్ విషయంలో ఇంపీచ్ అనే వర్డ్ బాగా కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఇంపీచ్ అంటే ఏంటో మీరే ఫైండ్ అవుట్ చేయండి, దీని మీనింగ్ అంటే కమెంట్ చేసేయండి. ఇక ఈ ఆర్టికల్లో తక్కువ వర్డ్స్ ఉన్నాయి నాకు, అందుకే నేను నెక్స్ట్ ఆర్టికల్లో కూడా వెళ్ళాను. ఇక్కడ రివైవల్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది. రివైవల్ అంటే మళ్ళీ రీస్టార్ట్, రివైవల్ అంటే రీస్టార్ట్. ఓకేనా? ఒక ఏదో ఎనర్జీ డ్రింక్ కూడా ఉన్నట్టుంది కదా రివైవల్, కరెక్ట్? ఈ బూస్ట్, బార్న్విటా లాగా రివైవల్ అని ఎక్కడో విన్నట్టుంది, నాట్ ష్యూర్. సో రివైవల్ అంటే రీస్టార్ట్ అనమాట, మళ్ళీ మొదలు పెట్టడం. యూనిలాటరల్ అంటే యూనిలాటరల్, బైలాటరల్ అంటాం. సో యూనిలాటరల్ అంటే వన్ సైడెడ్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి బిజినెస్ చేస్తున్నాం 50-50 పార్ట్నర్షిప్లో, కానీ వాడు నాకు ఏం చెప్పకుండా యూనిలాటరల్గా డెసిషన్స్ తీసేసుకుంటున్నాడు అలా. సో యూనిలాటరల్ అంటే వన్ సైడెడ్. రీటరేట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తుంది, మంచి వొకాబులరీ. సో రీటరేట్ అంటే ఏంటంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం, రిపీట్. నేను వొకాబులరీ ఎప్పుడైనా ఒకసారి చెప్పి వదలను, 4-5 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాను క్లాస్ రూమ్స్లో. సో రీటరేట్ అంటే ఏంటంటే రిపీట్. ఎండార్స్ అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. మనకి కొన్ని ప్రొడక్ట్స్కి ఫిల్మ్ యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎండోర్స్ చేస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. ఎవర్స్ అంటే పరమ చిరాకు రావడం అనమాట. నేను ప్రపోజిషన్స్లో ఖచ్చితంగా ఎవర్స్ అని చెప్తూ ఉంటాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో 500 గోల్డెన్ రూల్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట.
సో ఆ 500 గోల్డెన్ రూల్స్లో ఇదిగో ఎవర్స్ అనేది చాలా కామన్గా నేను చెప్తూ ఉంటాను. ఎవర్స్ అంటే చిరాకు రావడం అనమాట. ఐ ఆమ్ ఎవర్స్ టు మూవీస్, ఐ ఆమ్ ఎవర్స్ టు లేజీనెస్, ఎవర్స్ టు అంటాం. ఓకేనా? మరి ఇక్కడ నేను మీకు ఈరోజు హోంవర్క్ నెంబర్ 3 ఇస్తున్నాను. ఏంటంటే నెయివ్, NAIVE, నెయివ్. మరి నెయివ్ అంటే ఏంటో మీనింగ్ కనుక్కోండి. కామెంట్ సెక్షన్లో మీనింగ్ ఏంటో చెప్పండి. నెయివ్ అంటే ఏంటో కనుక్కోండి. ఆర్కెస్ట్రేటెడ్ అంటే డిజైన్ చేయడం, ఆర్కెస్ట్రేటెడ్ అంటే ప్లాన్ చేయడం. మనం ఏదైనా ఒక పని చేసే ముందు ప్లానింగ్ చేస్తాం కదా, డిజైన్ చేసుకుంటాం కదా. డిజైన్ చేయడాన్ని, ప్లాన్ చేయడాన్ని ఏమంటాం? ఆర్కెస్ట్రేటెడ్ అంటాం. డిజైన్ చేయడాన్ని, ప్లాన్ చేయడాన్ని ఏమంటాం? ఆర్కెస్ట్రేటెడ్ అంటాం. ఇన్సిస్ట్ అంటే బలవంతం చేయడం లేదా ఫోర్స్ చేయడం. ఇన్సిస్ట్ చేయడం అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం లేదా బలవంతం చేయడం. డిస్కార్డ్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, దాన్ని డిస్కార్డ్ అంటాం. ఓకే, సో డిస్కార్డ్ అంటే ఏంటంటే డిస్ప్యూట్, ఫైట్. డిస్కార్డ్ అంటే ఏంటంటే డిస్ప్యూట్, ఫైట్. ఎలియన్స్ అంటే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్షిప్. రెండు పొలిటికల్ పార్టీస్ మధ్యన ఏముంటుంది? ఎలియన్స్ ఉండొచ్చు, ఉంటే రైవలరీ ఉంటుంది, హాస్టిలిటీ ఉంటుంది, లేదా ఎలియన్స్ ఉంటుంది, అసోసియేషన్, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎలియన్స్ అంటే ఫ్రెండ్షిప్. ఇంటాక్ట్ అంటే చెక్కు చెదరకుండా అంటాం కదా. నేను ఎప్పుడో ఒక 5 years బ్యాక్ కొన్న ఒక వస్తువు ఇంకా ఇంటాక్ట్గా ఉంది అంటారు. సో ఇంటాక్ట్ అంటే చెక్కు చెదరకుండా ఉంది, చెక్కు అంటే లైక్ ద మీనింగ్ కమ్స్ లైక్ అబ్సల్యూట్లీ ఒరిజినల్, కంప్లీట్గా ఉంది, 1% కూడా డ్యామేజ్ జరగలేదు. సో ఇంటాక్ట్ అంటే రాసుకోండి, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, కంప్లీట్, హోల్ అని రాయండి. ఇంటాక్ట్ అంటే స్ట్రాంగ్ అని కూడా రాయండి, ఏది రాసినా పర్వాలేదు. ఇంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ కామా హోల్ కామా పర్ఫెక్ట్ అని రాయండి. రిలై అవ్వడం అంటే మీకు తెలుసు కదా, డిపెండ్ అవ్వడం, ఆధారపడడం. ప్రపోజిషన్స్లో ఏమొస్తుంది? రిలైకి ప్రపోజిషన్ ఆన్ వస్తుంది. ఓకే, రిలై ఆన్. రిలై ఆన్ అంటే ఆధారపడడం, డిపెండ్ ఆన్. కర్టెయిల్ అంటే స్టాప్ చేయడం లేదా కంట్రోల్ చేయడం. మనం ఖచ్చితంగా మన సమాజంలో ఉన్న వాతావరణ కాలుష్యాన్ని, పొల్యూషన్ ఏం చేయాలి? కర్టెయిల్ చేయాలి. కర్టెయిల్ చేయాలంటే స్టాప్ చేయాలి. కర్టెయిల్ అంటే స్టాప్. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ప్రపోజిషన్స్లో కూడా వస్తుంది. వ్యారీ ఆఫ్ అంటే కేర్ఫుల్గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, అవగాహన కలిగి ఉండడం అని కూడా అంటాం. సో వ్యారీ ఆఫ్ అంటే రాయండి కేర్ఫుల్, కామా అవేర్ అని కూడా, అవేర్ ఆఫ్ అంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో వ్యారీ ఆఫ్ అంటే కేర్ఫుల్ కామా అవేర్ ఆఫ్ అని రాయండి. కేర్ఫుల్ కామా అవేర్ ఆఫ్ అని రాయండి. మనం దేన్నైనా రూల్ అవుట్ చేయడం అంటే క్యాన్సిల్ చేసేయడం, రద్దు చేసేయడం. రూల్ అవుట్ చేయడం అంటే రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం. ఓకే, బ్యాకింగ్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. బ్యాకింగ్ అంటే సపోర్ట్, బ్యాకప్ అంటాం కదా, బ్యాటరీ బ్యాకప్ అంటాం కదా. సో బ్యాకప్ అంటే సపోర్ట్. హోంవర్క్ నెంబర్ 4, నేను ఆల్రెడీ మీకు 3 హోంవర్క్ ఇచ్చాను, 3 words ఇచ్చాను. హోంవర్క్ నెంబర్ 4 ఏంటంటే సబ్ట్లీ, SUBTLY. సబ్ట్లీ అంటే ఏంటో, దీని మీనింగ్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఈరోజు మీకు చెప్పిన వొకాబులరీలో 4 words మీనింగ్స్ నేను చెప్పలేదు, మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాను. కమెంట్ సెక్షన్లో వాటి మీనింగ్స్ చెప్పమన్నాను. ఒక పని చేయండి, ఎలాగో ఈ 4 words మీనింగ్స్ మిమ్మల్ని చెప్పమన్నాను కాబట్టి ఈ 4 words తోటే ఎగ్జాంపుల్ కూడా రాసేయండి. మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్లీ ఉందనుకోండి, సబ్ట్లీ ఈజ్ ఈక్వల్ టు దాని మీనింగ్ ఏంటో రాయండి. సబ్ట్లీతో ఒక ఎగ్జాంపుల్ కూడా రాసేయండి. ఓకేనా? ఆ 4 words ఏంటో రిపీట్ చేస్తున్నాను. సో సబ్ట్లీతో ఒక మీనింగ్ ఏంటో రాయండి, ఎగ్జాంపుల్ కూడా రాయండి. అండ్ తర్వాత వచ్చి ఇందాక చెప్పినట్టు ఇంటాక్ట్ నేను చెప్పేసాను మీకు ఆల్రెడీ. తర్వాత వచ్చి ఇంకోటి ఏమన్నాను, నెయివ్ అన్నాను. సో నెయివ్ అంటే ఏంటో మీనింగ్ ఫైండ్ అవుట్ చేయండి. నెయివ్తో ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి కమెంట్ సెక్షన్లో. అండ్ యూనిలాటరల్ చెప్పేసాను, రివైవల్ చెప్పేసాను. ఇంకొక 2 words ఏం చెప్పాను నేను మీకు, ఇంపీచ్ అడిగాను అమెరికన్ ఎలక్షన్స్లో, అమెరికన్ ప్రెసిడెంట్లో. ఇంపీచ్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఇంపీచ్తో ఒక ఎగ్జాంపుల్ కూడా రాసేయండి. అండ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ చెప్పేసాను. ఇంకేదైనా ఉందా? సో వయబుల్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాను. వయబుల్తో కూడా ఒక ఎగ్జాంపుల్ రాయండి, దాని మీనింగ్ ఏంటో కూడా చెప్పండి. ఓకేనా? అక్కడతో శ్యామ్ సాస్ వొకాబులరీలో నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్పాను, మీకు ఒక 4 words హోంవర్క్ ఇచ్చాను. వాటి మీనింగ్సే కాదు, వాటితో ఎగ్జాంపుల్స్ కూడా రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఒక్క ఎగ్జాంపుల్ చేయాలి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇంకొక వర్డ్ మిస్ అయింది చూడండి, కేఓస్. కేఓస్ అంటే గందరగోళం. కన్ఫ్యూజన్ అన్నా కేఓస్ అన్నా ఒకటే, కన్ఫ్యూజన్ అన్నా కేఓస్ అన్న ఒకటే. అయితే కన్ఫ్యూజన్ అనే వర్డ్కి నేను రీసెంట్గా ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రాంలో కన్ఫ్యూజన్కి ఒక వర్డ్ చెప్పాను. అది ఐతో స్టార్ట్ అవుతుంది.
ఆ ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్.